సింగన్నగూడెం వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రధానంగా పూర్తయ్యాయని, అయితే మౌలిక సదుపాయాల ఏర్పాట్లను మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా, విద్యుత్ వంటి సదుపాయాలను సమగ్రంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న ట్యాంకు పనులను పరిశీలించి పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పంపిణీకి ముందు అన్ని సదుపాయాలు పూర్తి చేసి సిద్ధంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన వసతి కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ భువనగిరిలో జిల్లా కేంద్రంలో మా నియోజకవర్గ కేంద్రం అట్లే ఇక్కడ సింగన్నగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాడ ఉన్నాం. ఇక్కడ 444 ఇండ్లు ఇక్కడ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించిన రివ్యూ పెట్టుకున్నాం. మరి గత 10 ఏళ్ల నుంచి సరే వెనుక ముందు చేస్తూ వాళ్ళకి దోషణ కాడికి చేశారు. సరే గత 2 ఏళ్లకెళ్ళి మేము ప్రభుత్వానికి వచ్చినాక దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి నిధులు తీసుకొచ్చి కంప్లీట్ చేయాలని చెప్పి మంత్రి గారి దగ్గరికి వెళ్లడం, పొంగులేటి శ్రీనన్న మనకు సంబంధించి 2.5 కోట్లు ఇచ్చారు. 4 కోట్ల రూపాయలు అడిగితే 2.5 కోట్లు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోండి మీరు ముందైతే అని చెప్పి సిమెంట్ రోడ్స్ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ, ఇట్లాంటి ట్రాన్స్ఫార్మర్ కానీ, పోల్స్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకోండి అని చెప్తే మరి ఆ నిధులు తీసుకొచ్చి పాత కాంట్రాక్టర్ బిల్లులు ఇయ్యరో అని ఆయన ఇబ్బంది పడుతుంటే ఆయనకు ధైర్యం ఇచ్చి పైసలు తీసుకొచ్చే కార్యక్రమం చేసి మరి ముఖ్యంగా మరి ఈ ఇళ్లకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేసే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. దీనికి సంబంధించి మరి ముఖ్య అధికారులు ఏసీ గారు ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, పీడీ హౌసింగ్ అండ్ డిఈ హౌసింగ్, ఏఈ హౌసింగ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ గారు ఉన్నారు, పబ్లిక్ హెల్త్ డిఈ గారు ఉన్నారు, మున్సిపల్ ఇంజనీర్ గారు ఉన్నారు, మా చైర్మన్ గారు దాసయ్య గారు, ఈ గారు పంచాయత్ రాజ్ వారు. సో అందరం కూర్చొని ప్రతి ఒక్కరము మా కౌన్సిలర్లు అంతా కూడా దీని మీద పదే డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడైతే అని వాళ్ళు అడుగుతుంది. ఎందుకంటే భువనగిరి అన్ని వార్డులకు సంబంధించి ఒక్కొక్క వార్డులో 15 మంది అని ఉంటుంది. పేద వార్డులు ఉన్న వాళ్ళ కాడే 23 మంది కూడా. సో వాళ్ళు కూడా సార్ మనం మాట ఇచ్చిన వాళ్ళకి చేయాల్సిందని వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు. సో మా చైర్మన్ గారు కానీ సో దీని మీద మేము కంటిన్యూస్ గా నిధులు తెచ్చే కార్యక్రమం, రివ్యూలు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాం. సరే మున్సిపల్ ఎలక్షన్ల ముందు కూడా మేము మార్చి ఎక్కువ ఏప్రిల్ 15వ తారీఖు వరకు ఇస్తాము అని ఒక మాట అయితే చెప్పినాం. అంటే మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సరే ఏప్రిల్ 15th వరకు జరగడం కష్టమే. ఎక్కువ మేము అనుకోవడం ఏంటంటే ఏప్రిల్ ఎండ్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, ఎలక్ట్రిసిటీ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, మరి అట్లనే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ ప్లాంట్స్, ఇది వాటర్ సంప్ కానీ, వాటర్ పంపింగ్ మోటార్స్ కానీ, అట్లా ఎస్టీపీ కానీ ఇవైతే దాదాపుగా అయిపోయినాయి. ఈ నెలాఖరు వరకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుంది. ఇది అయిపోయినాక సిమెంట్ రోడ్స్ 40%, 30% అయినాయి. ఇంకా మిగతా 70% వరకు ఉన్నాయి. సో అవి కూడా చేసుకొని మరి వీటికి సంబంధించిన నిధులు ఏదో విధంగా తీసుకొచ్చి ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అద్దాలు పోతాయి, స్విచ్లు పోయినాయి, కరెంట్ వైర్లు దూసుకుపోయారు, పీక్కొని పోయారు, నల్లాలు పోయినాయి, ఇవన్నీ పోతున్నాయి. సో ఆలస్యం చేస్తే మళ్ళీ ఓ దిక్కు పని చేస్తుంటే ఇంకో దిక్కు వెళ్ళిపోతాయి. సో ఇది మా ప్రిన్సిపల్ ఏంటంటే ఈరోజు మంత్రి గారు కూడా చెప్పిన దాన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ నెలాఖరు వరకు అయిపోతుంది. రోడ్స్ వచ్చే నెలలు అయిపోతాయి. ఈ ఇళ్లల్ల ఎస్టిమేషన్ కూడా చేసుకుని అలాట్మెంట్ కూడా 400 ఇండ్ల అలాట్మెంట్ అయినాయి. అవి ఒక్కసారి సరి చూసుకుంటాం. అవన్నీ న్యాయంగా పొందుతున్న వాళ్ళకి న్యాయంగా చేరుతున్నాయా లేదా, ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా పోతున్నాయా. ఇండ్లు ఉన్న వాళ్ళకి పోతే మాత్రం కొన్ని ఎక్కడన్నా పోతే 10, 20, 40, 50 పోతే మాత్రం ఖచ్చితంగా తీయాల్సిందే. పేదోనికే మేలు జరగాలి.
మధ్య తరగతుడైనా పర్లేదు, ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాల్సిందే. సో బట్ ఇల్లు ఉన్న వాళ్ళకైతే ఇవ్వద్దని చెప్పి మరి నేను ఏసీ గారు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో దాని ప్రకారమే అది కూడా చేసుకొని త్వరగతిన చేసుకొని ఈ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఆ ఇళ్లకు వాళ్ళను గృహప్రవేశం చేసే కార్యక్రమం చేస్తూ ఆ ఇంటికి సంబంధించిన రిపేర్స్, అద్దాలు కానీ గ్లాసులు, అద్దాలు పగిలినాయి, విండో గ్లాసులు పగిలినాయి, ఏమన్నా డోర్ పోయింది, ఏమన్నా హార్డ్వేర్ లేదు, ఏమన్నా నల్ల లేదు, స్విచ్ లేదు, వైర్ పోయింది, దాన్ని ఎస్టిమేషన్ చేసి 20, 30, 40 ఎంత అయితే గంట ఆ ఎస్టిమేషన్ చేసి ఆ ఇంటికి ఆ యజమానికి ఇస్తే, ఆ ఇల్లు తీసుకునే యజమానికి ఇస్తే, ఆ లబ్ధిదారునికి ఇస్తే వాళ్ళే చేసుకుని తొందరగా పోతారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.